నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామన్న సీఎం. 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం. లడ్డూ కల్తీ కాలేదని ఎక్కడా సుప్రీంకోర్టు చెప్పలేదన్న పవన్. అలిపిరి నడక మార్గంలో తిరుమల పయనం. లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేత. న్యాయవాదుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నామన్న డీజీపీ. నిలిచిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామన్న అనిత. శారీరక సామర్థ్య పరీక్షలు 5 నెలల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడి. జమ్మూ కశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన తుది విడత పోలింగ్. ఇప్పటి వరకు 56% పైగా ఓటింగ్ నమోదు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన భారత్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్న రోహిత్ సేన. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సౌర పవన విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో సీఎం పర్యటించారు. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు అందజేశారు. అనంతరం గ్రామంలో 2,83,00,000తో చేపట్టిన అభివృద్ధి పనుల పైలాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని కాశీశ్వరుడిని దర్శించుకుని చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం సభ అంటే ప్రజలకు నరకం చూపించేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను 4,000కు పెంచామన్న ఆయన పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్ని కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఇవన్నీ తాత్కాలికం. మళ్లీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేనుంటానని హామీ ఇస్తున్నా. జగన్ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయారని సీఎం విమర్శించారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో ప్రతి చోట భూ సమస్యలు సృష్టించారన్న చంద్రబాబు పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. వాలంటీర్ల వ్యవస్థను ఏం చేయాలని దానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్ గా సోలార్ గాని విండ్ గాని ఈ 2 కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం. లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు. సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. రాజముద్రతో మళ్లీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మెరుగైన మద్యం పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో 100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతామన్నారు. ఓర్వకలలో పరిశ్రమలను అభివృద్ధి చేసి యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలన్న సీఎం ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమన్నారు. ఆ దిశగా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు బెంచ్ కూడా కర్నూలులో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం.
రికమెండ్ చేస్తాం, సాధిస్తాం. బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. కర్నూలుని అన్ని విధాల నాట్ ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను, కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి. అందుకే 95లో సిబిఎన్ మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్లీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గ్రామంలోని ప్రజల కష్టాలు తెలుసుకున్న చంద్రబాబు మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలో కల్తీన ఈ ఘటనపై సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయవాదుల సూచనల మేరకు దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. 3వ తేదీ తర్వాత కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. కంప్లైంట్ వచ్చింది మాకు, దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని ఆ దర్యాప్తు ఆపడం జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు ఆపమని చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వీ బీన్ ఇన్ఫార్మ్డ్ ఫ్రమ్ సుప్రీంకోర్టు కౌన్సిల్. మా లాయర్ ఉంటారు కదా, కౌన్సిల్ హాజ్ ఇన్ఫార్మ్డ్ దిస్ వాట్ ఇట్ ఈస్, వీ స్టాప్డ్. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాక ఆపకుండా నేను నా ఇష్టం చేసుకునే అని ఏ పౌరుడు అనకూడదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి నడకదారిలో తిరుమల బయలుదేరారు. పవన్ వెంట జనసేన కార్యకర్తలు, అభిమానులు సైతం తిరుమల వెళ్తున్నారు. దీంతో కాలినడక మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు తిరుమల వెళ్తున్న పవన్ ముందుగా అలిపిరి పాదాల మంటపం వద్ద పూజలు చేశారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా పద్మావతి అతిథి గృహానికి వచ్చిన పవన్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న పవన్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. బుధవారం రాత్రి కూడా తిరుమలలోనే పవన్ బస చేయనున్నారు. గురువారం సాయంత్రం తిరుపతిలో వారాహి సభలో పాల్గొంటారు. పవన్ ప్రాయశ్చిత దీక్ష విరమణ దృష్ట్యా ఆలయాల్లో 3 రోజుల పాటు సంఘీభావ పూజలు నిర్వహిస్తున్నారు. లడ్డూ నెయ్యి కల్తీ కాలేదని సుప్రీంకోర్టు చెప్పలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం తేదీ విషయంలోనే కొంత సందిగ్ధత ఉందన్నారు. ఒక్క లడ్డూ విషయంలోనే కాకుండా గత 5 ఏళ్లుగా తిరుమల కొండపైన రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరిగిన దాడులకు ప్రాయశ్చిత్తంగానే తాను దీక్ష తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. వీటన్నింటిపై బుధవారం దీక్ష విరమణ తర్వాత డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. They said in such a way it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that. And regarding the date, there was a confusion which will be cleared. And that is one aspect. It's later. I think our government will do. Will take it forward. Like what kind of violations happened in the last 5 years? It's not just about a prasad issue. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో సీఎం చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తన రాష్ట్రంలో జరిగిన విషయానికి ఓ సీఎంగా ఆయన స్పందించారని అన్నారు. ఈ విషయంలో సిట్ నివేదిక వచ్చేదాకా ఆగుదామని చెప్పారు. All that I want to say is SIT is interrogating. SIT is doing the inquiry. The special investigation team is already there. They are talking to various people there. Whoever have been in the Laddu issue, they're all being interrogated by SIT. SIT will have to come up with its report. So we will all have to wait for SIT. But for the court to say that the Chief Minister of a state does not have a right to speak, I think is quite unfair, because the CM, as we all know, is the constitutional head of the state and he can talk on issues pertaining to the state. He did not comment on any extraneous issue, but he commented on what was happening in his own state.
ఏడాదిన్నర క్రితం అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. పూర్తి వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. వేర్వేరు కారణాల వల్ల నిలిచిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షల్ని 5 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ప్రారంభంపై స్పందించిన మంత్రి లోకేష్ హోంమంత్రి అనితకు ధన్యవాదాలు తెలిపారు. శారీరక దారుఢ్య పరీక్షలు వాయిదా పట్టడం వల్ల తాము పడుతున్న ఇబ్బందుల్ని ప్రజా దర్బారుకు వచ్చిన నిరుద్యోగులు తన దృష్టికి తీసుకువచ్చారని లోకేష్ గుర్తు చేశారు. వారి వినతిని పరిశీలించాలని హోంమంత్రికి పంపగా సానుకూలంగా స్పందించి నియామక ప్రక్రియలో తర్వాతి దశలు ప్రారంభిస్తామని ప్రకటించారని లోకేష్ వెల్లడించారు. ఇది కానిస్టేబుల్ అర్హత పరీక్ష పాసైన నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారమని మంత్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ పరిస్థితిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్ ను ఎప్పటికప్పుడు 0 స్థాయికి తీసుకురావాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయాలని నిర్ణయించారు. గ్రీవెన్స్ పరిష్కారంలో జాప్యం విషయంలో అధికారులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఓ, రెవెన్యూ మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన గ్రీవెన్స్ పై తక్షణమే స్పందించాలని సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. పట్టా భూములతో పాటు డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు పచ్చజెండా ఊపింది. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా జీవో జారీ చేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతల నుంచి విరాళాలు అందుతూనే ఉన్నాయి. మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళం అందించారు. తాడిపత్రికి చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులు 1,10,000 రూపాయలు విరాళం అందించారు. పల్నాడు జిల్లా అర్చక సేవా సంఘం ప్రతినిధి కృష్ణమాచార్యులు 1,00,000 రూపాయలు ఇచ్చారు. వేములపల్లి వాసి శివరామకృష్ణ, గుంటూరుకు చెందిన రవికుమార్ కలిసి 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కదిరికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధి శ్రీనివాసులు 20,000, కన్నకంటి నవ్యత 8,000 రూపాయల విరాళం అందజేశారు. వరద బాధితులకు సాయం చేసిన దాతలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల ఈడీ భవనం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన కొనసాగుతోంది. 4,200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై కుటుంబాలతో కలిసి నిరసనకు దిగారు. యాజమాన్యం తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన తమను తొలగించారో చెప్పాలన్నారు. తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు, సిఐఎస్ఎఫ్ బలగాలను స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో భారీగా మోహరించారు. ఇచ్చినటువంటి భూమి పుత్రులు నిర్వాసితులను కూడా తీసేశారు 370 మందిని. అసలు దీనికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఒక ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఇష్టానుసారంగా తీసేసి చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం భావితరాలకు అందించడంలో భాగంగా కాంట్రాక్ట్ లేబరే కాదు, 12,000 మంది కాంట్రాక్ట్ వర్క్ ఉద్యోగులు, 16,000 మంది కాంట్రాక్టులు, మొత్తం 30,000 మంది రోడ్డు ఎక్కుతాము. తొలగించావయ్య అని అడిగితే మరి హెచ్ఓడీలు, మేనేజ్మెంట్ వీళ్ళందరినీ అడిగితే కనీసం మా దగ్గర ఇంటిమేషన్ కూడా లేదు. వాళ్ళు తొలగించమన్నారో మేము తొలగించామంటున్నారు. ఇష్టమై మరి నాన్ డీపీ వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంతా కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నిలిచి ఉండి కార్మిక సంఘాలన్నీ మద్దతు కలిపి ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ అయితేనేమి 4 గేట్లు కూడా మరి నిర్బంధించే రోజు వస్తుంది. అలాంటి రోజు రాకుండా విత్డ్రా చేసుకొని వెనక్కి వెళ్ళి మాకు న్యాయం చేస్తారని ఈ ప్రజానీకం అందరినీ కూడా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయం, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. గర్భాలయంలో దేవతామూర్తుల్ని, పూజా సామాగ్రిని పరిమళ సుగంధ మిశ్రమంతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, అదనపు ఈవోతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఏడాదిలో 4 సార్లు ఆనవాయితీగా తిరుమంజనం నిర్వహిస్తామని, అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమంజనం నిర్వహించినట్లు ఈవో తెలిపారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో
వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. తాజా అంశాన్ని చూస్తున్నాం. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టు పిటిషన్ వేసింది. వెంకట్రెడ్డిని 3 రోజుల కస్టడీకి అప్పగించింది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వెంకట్రెడ్డి కస్టడీకి సంబంధించిన సమాచారం ఏంటి? శ్వేత, ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టు వెంకటరెడ్డిని 3 రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని మీద నిన్న వాదనలు పూర్తయి ఈ రోజుకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు 3 రోజులు కస్టడీకి ఇచ్చింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గనుల కేటాయింపులు, అదే విధంగా వాళ్ళ యొక్క పరిమితి ముగిసిన తర్వాత కూడా వాళ్ళకి అనుచితులకి చేకూర్చేందుకు వ్యవహరించారని గతంలో ఉన్న ప్రభుత్వంలో కొంతమంది కీలక నేతల ఆదేశాల అనుసారము వీళ్ళు పనిచేశారనే ఆరోపణలతోటి ఫిర్యాదు ఇప్పుడున్నటువంటి గనుల శాఖ అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేయడము, వాళ్ళు దీని మీద ఏసీపీ అధికారులు ఎంక్వైరీ చేసి ప్రాథమికంగా నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి ఇటీవల అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అందులో ప్రధానంగా ఎవరైతే ఈ కొన్ని కంపెనీలు, అందులో సుమారు 7 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పైన కేసు నమోదు చేశారు. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారని, పరిమితి ముగిసిన తర్వాత కూడా వాళ్ళకి ఇసుక ఇటువంటి గనులు తవ్వుకునేందుకు అనుమతించటము, అదేవిధంగా వాళ్ళ బాండ్లు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నా సరే వాళ్ళ బాండ్లు తిరిగి ఇచ్చారని చెప్తూ ఉన్నారు. సుమారు ఒక కంపెనీకి సంబంధించి సుమారు 120 కోట్లకు పైగా ఉన్న బాండ్లను ఇవ్వటము, అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వానికి బకాయిలు పడటము, అదేవిధంగా నాడు నేడు పనుల కింద కేవలం 30 కోట్ల పనులు మాత్రమే వాళ్ళు చేశారు. అయితే 120 కోట్లు బాండ్లు వెనక్కి వాళ్ళకి ఇచ్చారు. అంటే చాలా వరకు బకాయిలు ఉన్నా సరే వాటిని ఇచ్చినందుకు ఇది ప్రధానంగా వాళ్ళు అలా ఇవ్వకూడదు. ఇదే విషయాన్ని కోర్టు కూడా ఆ రోజు రిమాండ్ రోజు ప్రశ్నించింది. ఇదంతా విరుద్ధమని తెలిపింది. అయితే వీటన్నిటికీ అసలు ఎవరు ఒత్తిడితోటి ఇచ్చారు, ఏ విధంగా చేశారు, ఈ నగదు ఎక్కడికి వెళ్ళింది అనే విషయాలన్నిటినీ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెంకటరెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాలని, దీని వెనుక ఉన్న వారి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఏసీబీ అధికారుల తరఫు న్యాయవాదులు వాదించారు. సో ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం 3 రోజులు కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్. జమ్మూ కశ్మీర్లో 370 అధికరణ రద్దు చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. 3వ విడత పోలింగ్ లో భాగంగా ఇవాళ 7 జిల్లాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 65.48% ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఉధంపూర్లో అత్యధికంగా 72.91% పోలింగ్ నమోదైంది. ఒకప్పుడు తీవ్రవాద వేర్పాటువాదుల కోటగా పేరున్న సోపోర్లో 41.44% ఓటింగ్ నమోదైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన సతీమణి కుమారుడితో కలిసి జమ్మూలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన వాల్మీకి సమాజ్, గోర్ఖా సామాజిక వర్గానికి చెందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు తొలిసారి శాసనసభ ఎన్నికల్లో ఓటు వేశారు. జమ్మూ కశ్మీర్లో 90 శాసనసభ స్థానాలుండగా గత నెల 18న మొదటి విడత, 25న రెండో విడత పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై అపోలో ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. 2 రోజుల్లో ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని తెలిపింది. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఉండటంతో చికిత్స అందించామని వెల్లడించింది. సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని బృందం ఆయనకు స్టంట్ను విజయవంతంగా అమర్చిందని పేర్కొంది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తీవ్రమైన కడుపు నొప్పితో రజనీకాంత్ సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.